హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హెల్త్ కేర్ సంబంధించి అంటే మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ అంటే హెల్త్ కేర్ సెక్టార్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఇండియాలో ఇన్సూరెన్స్ గమనిస్తే మనం చాలా మటుకు బాగా 2020 వరకు మనం చూస్తే హెల్త్ మరి ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్లో మనం బాగా వెనకపడిపోయాం అన్నమాట. అంటే ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళ సంఖ్య మన ఇండియాలో దాదాపు చాలా తక్కువ ఉంది. అయితే ఎప్పుడైతే కోవిడ్ టైంలో మనం చూసామో ఒక్కసారి రష్ అనేది వచ్చింది. అందరూ కూడా హెల్త్ పట్ల బాగా ఫోకస్ చేయడం చూసాము. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయడము, అటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా మనకి ఎక్కువగా కోవిడ్ టైంలో తీసుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టాక్ పేరు స్టార్ హెల్త్. సో ఓవరాల్గా అసలు ఈ మన ఇండియాలో ఎలా ఉంటుందంటే హెల్త్ పరంగా మన హెల్త్ని మనమే చూసుకోవాలి. గవర్నమెంట్ పరంగా ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్కి కానీ గమనిస్తే అందరూ కూడా దాదాపు ఎవరి హెల్త్ని వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళ బిల్లు వాళ్ళు పే చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకి వెస్టర్న్ కంట్రీస్లో కానీ గమనిస్తే అటు యూరోప్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా 100% 100 కాదు, ఈవెన్ అట్లీస్ట్ 95% అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఆధారపడతారన్నమాట. మన ఇండియాలో ఆ విధంగా లేదు. మన ఇండియాలో మన హెల్త్ని మనమే చూసుకోవాలి. అయితే బీపీఎల్గా ఉన్న వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ మీకు తెలిసిందే కదా, ఆరోగ్యశ్రీలు ఇటువంటి కార్డ్స్ లేకపోతే వైట్ కార్డు ఉండడము. వాళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. కాకపోతే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఆధారపడి ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ నాట్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అన్ని ఇన్సూరెన్స్కి ఎకానమీ ముందుకు వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఒక డెకేడల్గా థీమ్ అంటాం. డెకేడ్ అంటే ఒక 10 ఏళ్ల పాటు బాగుంటుంది. కాకపోతే ఇవేంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లో మనకి మిగతా వాటిలాగా మనకి 3 ఇంతలు 4 ఇంతలు అయిపోయి మల్టీ బ్యాగర్స్ రావన్నమాట. ఎంతో కొంత రిటర్న్స్ మంచి రిటర్న్స్ అంటే 20%, 24% ఇట్లా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్కి ఎక్కువ గ్రోత్ ఉంటుందండి కంపారిటివ్లీ మన ఇండియాలో. అంటే ఒక్కొక్క దేశంలో ఒక విధంగా ఉంటుంది. మన ఇండియాలో మాత్రం ఇక్కడి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్కి బాగా గ్రోత్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈవెన్ కోవిడ్ తర్వాత చాలామంది ఊహించారు ఏంటి అంటే కోవిడ్ టైంలో అందరు తీసుకున్నారు, దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గిపోతుంది అనుకున్నారు, గ్రోత్ తగ్గుతుంది అనుకున్నారు. కానీ ఆ విధంగా లేదండి. ఇప్పుడు కూడా CAGR చాలా స్ట్రాంగ్ ఉంది. కోవిడ్ టైం నుంచి ఇప్పుడు కానీ పోలిస్తే 24% CAGRతో ఉంది. అయితే లాస్ట్ 2 years చాలామంది తగ్గింది అనుకుంటారు, బట్ స్టడీగా ఉంది, తగ్గలేదండి. అయితే కోవిడ్ టైంలో వచ్చినంత రాలేదు కానీ బట్ ఓవరాల్గా గ్రోత్ అయితే స్టిల్ ఉంది. కాబట్టి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఓవరాల్గా బాగుంటుంది. మనకు చూస్తున్నాం ఈ రోజుల్లో ఒక డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, హైపోథైరాయిడిజం ఇవన్నీ కూడా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు చాలా ఫోకస్ చేయాల్సిన టైం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన టైం. కాబట్టి ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఒక బిజినెస్ చేసేవాళ్ళం అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఉన్నారు కాబట్టి మీ ఆలోచన ఈ విధంగా ఆలోచించి ఇన్సూరెన్స్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడో చేయాలి ఇది. సో ఇప్పుడైనా సరే మించిపోయింది ఏం లేదు. స్టార్ హెల్త్ అనేది ఉంది. ఎప్పటికి కూడా మీరు చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నది స్టార్ హెల్త్ అనమాట. సో ఇది కానీ గమనిస్తే ప్రస్తుతానికి 560 రూపీస్ దగ్గర ఉంది. ఇది కోవిడ్ టైంలో మంచి కోవిడ్ పీక్గా ఉన్న టైంలో IPOకి వచ్చింది. తర్వాత లిస్టింగ్ తర్వాత మళ్ళీ ఆ రేట్ రాలేదు. ఆ తర్వాత స్లోగా కిందకు వెళ్తూ ప్రస్తుతానికి ఈ 550, 560 లెవెల్ దగ్గర ఆగింది. వాల్యుయేషన్స్ పరంగా ఏం తక్కువేం కాదు. 32,000 crores దగ్గర వాల్యూ ఉంది, మనకి మార్కెట్ క్యాప్ ఉంది. PE పరంగా 40 ఉంది. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు ఇంతకుముందు అనుకున్నట్టుగా
స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్, అంటే వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తప్ప వేరే ఇన్సూరెన్స్లో లేరు ప్రస్తుతానికి, ఫ్యూచర్లో రావచ్చేమో. సో అది వీళ్ళ ప్రత్యేకత. తర్వాత రీటైల్ సెగ్మెంట్ మొత్తం కూడా వీళ్ళేనండి. రీటైల్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది కాకుండా రీటైల్ పరంగా రీటైల్ సెగ్మెంట్లో మొత్తం లీడర్స్ అంటే వీళ్ళే. దగ్గర 33% మార్కెట్ అంతా కూడా వీళ్ళదే. అది వీళ్ళకి అడ్వాంటేజీ. తర్వాత నెట్వర్క్ పరంగా 14,000 నెట్వర్క్ పరంగా పాన్ ఇండియాని నెట్వర్క్ విస్తరించారు. దగ్గర 14,000 హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకున్నారు. అది కూడా పాజిటివ్ అంశం అనమాట. సో ఓవరాల్గా ఎక్కువగా ఇది వీళ్ళది ఏంటంటే ఇప్పటికీ ఏజెంట్స్ మీద ఆధారపడిన ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత మార్పులు వచ్చినా కూడా ఇప్పుడు మనం ఆన్లైన్లోకి వెళ్ళి లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ పీబీ ఫిన్టెక్, పాలసీ బజార్ లాంటివి. సో అది కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఆ స్టాక్ కూడా ఎలా పెరిగిందో చూడండి. మనకి ఒక లోన్ తీసుకోవాలన్నా లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఆన్లైన్లో వెళ్ళిపోయి ఆ సైట్కి వెళ్ళిపోయి తీసుకోవచ్చు. సో అది ఉంది, అది దాంట్లో కూడా గ్రోత్ ఉందండి. దాంట్లో ఇంకా అసలు మామూలుగా లేదనుకోండి అటువంటి కంపెనీస్కి. సో దీంట్లో కూడా గ్రోత్ ఉంది. ఈవెన్ ఇది ఎక్కువగా ఏజెంట్స్ మీద ఆధారపడిన కంపెనీ. అయితే వీళ్ళు కూడా చాలా వరకు మార్పులు తీసుకొస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇది ఏంటంటే కొంచెం సిటీస్లోనే ఫోకస్డ్గా ఉంది. ఇప్పుడు ఏంటి అంటే రూరల్ ఇండియా వైపు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా రూరల్ ఇండియా అంతా కూడా ఎక్కువగా ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీనో ఇటువంటి స్కీమ్స్ మీద ఆధారపడి మన తెలుగు స్టేట్స్ అని కాదు, దాదాపు ఇండియా మొత్తం కూడా అదే విధంగా ఉందండి. సో ఆధారపడి ఉంటారు. సో వాళ్ళు కూడా కొంచెం ప్రీమియం వైపు వెళ్ళాలి అంటే, ఎందుకంటే మీకు తెలిసిందే ప్రైవేట్ హాస్పిటల్స్తో గవర్నమెంట్ హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పరంగా తర్వాత ఫెసిలిటీస్ పరంగాను బాగుంటాయి. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఈ మధ్యకాలంలో మన ఇండియాలో ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగింది. అంటే డబ్బు అనేది ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఏంటంటే ప్రీమియం వాటి వైపు మొగ్గు చూపుతారు. సో అదే కానీ జరిగితే వీళ్ళకి రూరల్ ఇండియా వైపులో మంచి మార్కెట్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో. కాబట్టి స్టార్ హెల్త్ని నేను లాంగ్ టర్మ్కి దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా దీన్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడండి. ఓవరాల్గా హెల్త్ సెక్టర్ అనేది మనం పదే చెప్తూ ఉంటాము. హాస్పిటల్స్ అంటే మన నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం జరుగుతుందో మనం ఊహించాలండి. అప్పుడే మనం వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. ఈ స్టార్ హెల్త్లో రాకేష్ జుంజన్వాలా గారు ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారు, అంటే ఐపీఓకి రాకముందే ఇన్వెస్ట్ చేశారనమాట. సో అంటే విజన్ ఆ విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వెయిటింగ్ కూడా ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు మనం ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేయగలుగుతాము. అదేవిధంగా హాస్పిటల్స్ పదే నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ 10 ఏళ్ళు మనం చూస్తున్నాము. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరిగితే ఆబ్వియస్గా ఏమవుతుంది, హాస్పిటల్స్కి మంచి రెవెన్యూస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైనా అడగండి ఎలా ఉంది బిజినెస్ అంటే అందరికీ అద్భుతంగా ఉంది అంటారు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఎక్కువగా ఇన్సూరెన్స్, ఈ మధ్యకాలంలో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతము ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అన్నమాట. ఫ్యూచర్లో దాదాపు మనకి నెక్స్ట్ ఒక 10 ఏళ్ళలో దాదాపు 100% చెప్పలేంగా 90% మనకి ఇన్సూరెడ్ వాళ్ళే హాస్పిటల్ అడ్మిషన్స్ ఉంటాయండి. మీకు తెలిసింది, అందుకే మేము హాస్పిటల్స్లో పాన్ ఇండియా హాస్పిటల్స్లో ఎంటర్ అవుతున్నాము. అంటే హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మీకు తెలిసిందే ఫస్ట్ ప్రాజెక్టు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి దాంట్లో. తర్వాత క్యాన్సర్ ఒకటి, అంకాలజీ మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము సెకండ్ ప్రాజెక్ట్ పరంగా. సో త్వరలో లోగో కూడా లాంచ్ చేయబోతున్నాము. ఏదేమైనప్పుడు కూడా హాస్పిటల్స్ బాగుంటాయని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తాం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా బాగుంటుంది. సో అందులో భాగంగా స్టార్ హెల్త్ని మీరు డిప్లో ఓవరాల్గా చెప్పొచ్చు ఏదంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాకా స్టార్ హెల్త్ పాజిటివ్ చూసాము. ఇక నెగిటివ్ పరంగా కూడా చూడాలి అంటే ఏంటంటే వీళ్ళకి ఇన్కమ్ రేషియో 65, అంటే ఇది నెగిటివ్. మన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పాజిటివ్ ఇన్కమ్ రేషియో 65% ఉంది. అంటే ఏంటి అంటే వీళ్ళు క్లెయిమ్స్ తక్కువ అనమాట. క్లెయిమ్స్ రేషియో తక్కువ, అంటే కన్జర్వేటివ్గా ఉంటారు. మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే త్వరగా క్లెయిమ్స్ని మనం క్లెయిమ్ చేసుకోవడం కష్టం, మనకి ఇబ్బంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్టర్గా చూడాలి అంటే ఇది తక్కువ ఉండాలి. ఇది ఇన్కమ్ రేషియో తక్కువ ఉంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్కమ్ రేషియో ఎక్కువ ఉంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ఇన్వెస్టర్గా చూడాలి అంటే ఇది ఓకే, ఈ 65 అనేది ఓకే.
బట్ మీరు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మళ్ళీ ఇది రేపొద్దున తీసుకుంటే మీకు మళ్ళీ మీకు క్లెయిమ్ అవుతుందో లేదో, లేకపోతే క్లెయిమ్ ఏదో ఒక మళ్ళీ ఈ ప్రాబ్లం ఉంది ఇది ఇవ్వలేకపోతున్నామని, లేకపోతే మీకు ఒక 2 లక్షలు 3 లక్షలు అయితే బిల్ అయితే మొత్తం ఇవ్వకుండా కొంచెం తగ్గించి ఇవ్వడం, ఇటువంటి కన్జర్వేటివ్ అప్రోచ్ అనమాట వీళ్ళది. సో అది మైనస్ పాయింట్ అండి. సో దానివల్ల మార్జిన్స్ ఉంటాయి కానీ బ్రాండ్ వాల్యూ పోతుంది. దాన్ని వీళ్ళు రెక్టిఫై చేసుకొని క్లెయిమ్స్ పరంగా అంటే క్లయింట్స్కి మంచి సర్వీస్ ఇవ్వగలిగితే నేను అనుకోవడము ఈ స్టాకు ముందుకు వెళ్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1.5 ఇయర్లో మనకి ప్రీమియమ్స్ భారీగా పెరిగిపోయినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కోవిడ్ టైంలో ప్రీమియం పెరిగే దాన్ని అట్లే ఉంచి మళ్ళీ ఇంకా ప్రీమియం పెంచారండి. ఒక 3 years 4 years బ్యాక్ అంటే కోవిడ్కి ముందు ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉండేవి. లాస్ట్ 1.5-2 yearsలో ప్రీమియమ్స్ చాలా పెరిగిపోయినాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి అటు రెవెన్యూస్ పెరుగుతాయి, దీంతోపాటు మార్జిన్స్ ఇంకా ఎక్కువ అవుతాయండి. దీంట్లో ఈ బిజినెస్ మోడల్లో ఏంటి అంటే మనం ఎక్కువగా వాల్యూమ్స్ చేస్తే దానికి డబల్ ప్రాఫిట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఎంత వాల్యూమ్ జరుగుతుంటే అంత ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ప్యాట్ పెరుగుతూ ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అది దీంట్లో జరగబోతుంది. ఇప్పుడు ఎక్స్పెన్సివే, కాకపోతే నెక్స్ట్ రిజల్ట్స్ అంటే ఈ కమింగ్ మనకి ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి బాగుంటాయి. తర్వాత నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ మీరు ఈవెన్ షార్ట్ టర్మ్కైనా అనుకోవచ్చు, ఆర్ లాంగ్ టర్మ్కి అయితే ఇంకా మంచిదే. ఈ స్టాక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. గతంలో మనం కోఇన్సిడెంట్గా అంటే కొన్ని స్టాక్ స్టార్ 5 స్టార్ చెప్పాము, బ్లూ స్టార్ చెప్పాము, ఇప్పుడు స్టార్ హెల్త్, ఈ 3 కూడా అన్నీ కూడా స్టార్సే. ఇటువంటి స్టార్స్ మీరు నమ్ముకుంటే వీటిలో అంటే పూర్తిగా నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా చెప్తున్నాను, మంచి కంపెనీసే. బ్లూ స్టార్ కానీ గమనిస్తే 2023 జనవరిలో చెప్పాం 600 రూపీస్ ఉంది. ఈరోజు అది 1400కు వెళ్ళిపోయింది అనమాట. అంటే మనం చూస్తున్నాము ఏ విధంగా పెరిగింది. ఎందుకు ఈ విధంగా పెరిగింది అంటే ఆబ్వియస్గా మనకి చూస్తున్నాం సమ్మర్ ఏ విధంగా ఉందో. సో హైదరాబాద్లో కానీ గమనిస్తే ఏప్రిల్లోనే 40+ degrees మనకి టెంపరేచర్ చూస్తున్నాం. అంటే ఇటువంటి ప్రాక్టికల్గా అండి. సో మీ ఒక వ్యాపారం చేసుకునే ఎండలు పెరిగిపోయాయి, ఏం చేయాలి, కూలర్లు, ఏసీలు, ఇటువంటి వాటి మీద అంటే మన ఆలోచన ఆ విధంగా ప్రాక్టికల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం సెన్సిటివ్ అవుతున్నాం. అంటే చిన్న ఎండను కూడా మనం అంటే ఏసీలకి అలవాటు అయిపోయి కొంచెం ఎండ పెరగంగానే ఏసీలు వాడడం ఇటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ఫోకస్ ఏంటి, ఏసీ కంపెనీస్ ఉన్న వాటిలో ఇది బెస్ట్. ఇది ప్రాక్టికల్ అప్రోచ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా స్టాక్ మార్కెట్లోనే కాదు, నిజమైన బిజినెస్లో కూడా ఇటువంటి అప్రోచ్ని నేను ఈవెన్ ఇన్వెస్టర్స్ మీట్లో కూడా చెప్పేది ఇదే అనమాట. బ్లూ స్టార్ని అదేవిధంగా ఆ టైంలో ఆ విధంగా మనం చెప్పడం జరిగింది. ప్లస్ బ్లూ స్టార్ ఏంటంటే కమర్షియల్ అండి, కమర్షియల్లో వీళ్ళు లీడర్స్. కమర్షియల్ వేసి మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళి చూడండి, ఎక్కువగా బ్లూ స్టారే ఉంటాయి. అదేవిధంగా 5 స్టార్ కూడా చెప్పాము మనం, ఎన్బిఎఫ్సిలో 5 స్టార్ పదే చెప్తున్నాము. బాగా ఫాస్టెస్ట్ గ్రోత్ ప్లస్ మార్జిన్స్ ఎక్కువ ఉన్న కంపెనీ అనమాట. ఇప్పుడు స్టార్ హెల్త్, 3టికి స్టార్ అనేది ఉంది. కాకపోతే స్టార్ హెల్త్ వీటి అంతా రిటర్న్స్ అయితే ఇవ్వకపోవచ్చు. అంటే ప్రయాణం పరంగా బ్లూ స్టారో లేకపోతే 5 స్టార్ పెరిగినంత స్టార్ హెల్త్ పెరగకపోవచ్చు. ఏ ఇన్సూరెన్స్ అయినా కూడా ఎక్కువ రిటర్న్స్ రావండి. ప్రయాణము మీకు 50% 100% అటువంటి రిటర్న్స్ అయితే రావు. కాకపోతే స్టార్ హెల్త్ ఇక్కడ నుంచి న్యూ హైస్కి నెక్స్ట్ ఒక 1.5 ఇయర్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా నెక్స్ట్ 2-3 క్వార్టర్లు మార్జిన్స్ బాగా పెరుగుతాయి, రెవెన్యూస్ బాగా పెరుగుతాయి. కాబట్టి స్టార్ హెల్త్ని మీరు ఫోకస్ చేయమని చెప్తాను. ఇది ఈ వీడియోలో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.